నీ అబ్బాయి వానొకటి వారం రోజుల నుంచి తిననిస్తలేదు పండనిస్తలేదు ఏం పని చేసుకొని ఇస్తలేదు సావాలా బతకాలా ఇంకెన్ని రోజులు పడుతుందేమో పో రేఖ ఇవి ఇంకా లేవలేదా హరిత ఓ హరిత ఏంద్రా వాడకావు అర్థం కాదురా నీ అవ్వను ఏంది అవ్వ గట్ల మూలుగుతున్నావు రాత్రి దాకా మంచిగానే ఉంటివే వారం రోజుల నుంచి వాన పడుతుంటే మూల కూర్చొని మూలకపోతే లేచి ఎగురమంటావురా నీకెందుకురా ఈ పొయ్యే కాలం ఉత్తప్పుడు కొడుకు మీదకి కొడల మీదకి ఎగురుతావుగా పట్టుకోయిగా కప్పుకొని ఇదే బయట బాగా ఎండ కొడుతుంది ఎండ బాగా కొడుతుందని చెట్టు కింద ఆయన తెరిచేపు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అంతేనా అంతేకాకపోతే ఏంది మరి అరే ఈ వానలా బయటికి పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి నీ ముఖానికి ఇసిరేసేదే ఎక్కువ అంటే యుద్ధసేపు పోయిన ఏందని అవుతున్నావు ఏంది తడుచుకుంటూ రావాలా ఏంది ఉరుక్కుంటూ రావాలా ఆ పాలు మొత్తం నీ ఒక్కదాన్నే తాగుతుండొచ్చు కదా మీ అమ్మ చూడు పొద్దున్న నుంచి చాయ్ అని అరుతుంది నేను ఒక్కదాన్నే తాగుతుండొచ్చు నీ కడుపులకే పోదమ్మ ఓ పద్మ చూడా అది బంద్ చేయరాదురా చెత్తిరి 150 రూపాయలు పెట్టుకుంటారా నేనకు వచ్చినావుగా బంద్ నీ అవ్వ ఎల్లిలోళ్ళు ఎల్లి మలికున్నట్టు నీ చెత్తిరోళ్ళేందే నీ అవ్వ వానకెళ్ళి రానే రాకపోతే ఓ చెత్తిరిమి హే పట్టు రాలే అవ్వ కాదే అవ్వ నువ్వు ఇంట్లో వండకుండా ఈ వాడలో బయట వన్నవేంది నీ పిల్ల మస్తు వండుకొనిస్తుందిరా ఇంట్లో పేరుకు పెద్ద ఇల్లు కట్టుకున్నా 4 రూమ్లు కట్టుకున్నా ఆఖరికి ఏమో బాత్రూమ్ పక్కకు వండబెడుతున్నాను చెయ్యే మమ్మల్ని బదనాం చెయ్యి ఒక 10 రోజులు వానలు వచ్చి నన్ను తన్నిపోతారు నేను బయట ఎవడు వండుకోమనంటే చెప్పు ఇంకెవరురా నీ పెళ్ళవే ఆ బెడ్రూమ్ లో పోయి వండుకుందామంటేనేమో డోర్ పెట్టుకుంది ఈ బెడ్రూమ్ లోకి వచ్చి వండుకుందామంటే కూలర్ అడ్డం పెట్టుకొని హాయిగా కూర్చుంది కనీసం ఈ టీవీ రూమ్ లో వండుకుందామన్నా నీ పిల్లలు సోఫాలో ఇంత కూర్చుంది దాని ముఖం సకాయ లేకుండా ముఖమంతా ఇట్లా పెట్టుకుందిరా ఇక దాని ముఖం చూసుకుంటే నేనేదో వండుకోవాలని దీనికి వచ్చి వండుకున్న వానలా అవునే అమ్మా నువ్వు రాత్రంతా సోఫా మీద వండుకుంటావు కదనే అది ఎప్పుడు వండుకొని నిన్ను నేను రాత్రి గురించి చెప్తలేనురా పొద్దుగాల ముచ్చట చెప్తున్నా పొద్దున ముచ్చట నీకు 10 నిమిషాలకి ఇలా తడిసినావు ఎవడు వండుకోమని బయట వచ్చి నడు ఒట్టే కావాలనే బదనాం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది చూసినావురా నీ పిల్లలు కుక్క లెక్క పిలుస్తుంది పోయి తాగుదాం పైగా నీ అవ్వ నడు తాగుదాంపా నేను రానురా దాంట్లో వచ్చి ఇన్నా కూర్చొని తాగుతున్నాను అడిగితే మామకు బయట నాకు లోపల తీసుకురా సల్వేట్ మాడైతుంది నేను తీసుకోను నువ్వే నువ్వు ఇస్తేనే తీసుకోవాల్సిన కనబట్టింది నాకు ఏంటిది చల్ల ఉంది సాయి ఏం బతుకోయేమన్నది మీ అబ్బతో నాకు నెత్తిలో పెక్కువైతుందని రాసుకో మరి అక్కడ కిరాయికుందా వారిదా బయట అయిపోతుంది కింద కాలుతుంది అంటే సాయి మీ అబ్బాయినేమో ఇప్పుడు చల్లగా ఉంది ఏంటి ఛాయ్ అంటది నువ్వేమో వేడి ఉందాను ఇద్దరు మంచుకున్నారు ఏందే ఎవరు మందు ఇట్లా కలిపినావా ఏంది రాగు మళ్ళీ వస్తా మా అమ్మకు నీ చెప్పొద్దువే అందుకే మా అమ్మని తిడుతుంది అగో ఏమో పరపర సప్పుడు వస్తుంది అరే ఓ పోడా ఏందిరా ఇంట్లో ఏమో పరపర సప్పుడు అవుతుంది ఇంకా నయం బరబరాన్లే మురుకులే నీకే పంపిస్తున్నా ఇగో అమ్మకి ఇచ్చినాపో అన్ను అడ్డగా జీ మొత్తం ఇంట్లోనే ఇంట్లో బయట ఉంటారు ఎక్కువ ఒక్కనికే పెడుతుంది నువ్వు కూడా ఇస్తున్నట్టమ్మా ఏది మరి తెచ్చిచ్చినావా చాయ్ కన్నా ముందు అయ్యో నేను తీసుకున్నాను చెయ్యానా అది గట్ల ఒకటి పేరు వాళ్ళిద్దరు కలిసి
కలిసి టీవీ చూసుకుంటే చాయ్ తాక్కుంటా కూర్చోర్రి. మరి ఏం చేయాలి? వానల వంటి కుర్రలా చెప్పు. మీరెందుకు పండి పొడతారు బిడ్డ? నేనే వానలు ఎట్టన్నా పోతుంది. అమ్మ వారం రోజుల నుంచి వాన వెళ్తానే లేదు. నేను చెప్పినట్టు బాయ్ కూర్చోండి కూర్చోండి నడుములు అన్ని పోయి. గట్ల గాడిదలకి ఎగురుకుంటూ పోతున్నావేంటే వానలా? అయ్యో పో రజకారిదా ఉన్నట్టుంది. ఎవరో మొత్తం అయ్యో పొలికినే ఉన్నట్టుందిగా. నేనేమన్నా పోరి ఏడికి పోతున్నావు అన్న వానలా గదానుకో ముసల్లానా కిసల్లానా మాట్లాడుతున్నావు. దుకాణం పోతే నత్తవనాతోని నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఈ వానల దుకాణంలోకి పోవడం అవసరం ఆయా ముసుకోవాలి వండక ఇంట్లో. దీనికి అప్పుడే చెప్పిన పిండి ఎక్కువ పోయింటే నీళ్ళు ఎక్కువ పోసింది. బయటకు ఎక్కడ మరి పేరు పెట్టి పిలవచ్చుగా. ఏ అంటే నన్నే అనుకున్నాను. ఈ తొందర తీర్థరా సదలో పెట్టు. ఎక్కడ ఏంటి వాళ్ళు ఎవరి పెళ్లి పోతున్నా? పెళ్లి నీ తాత పెళ్లికి పోతున్నా. తాత వాడు వచ్చి శనగలేగానే. మరి విచిత్రం కాకపోతే ఈ వానలు పెళ్ళండి. మరి వానలో వేరంగా తయారైంది. అబ్బా నీ కన్ను నా చీర మీద పడ్డదా? మంచి తయారైతే ఓర్వని ఓర్వవు. ఇంతకు ఎందుకు పిలిచినావు అది చెప్పు. ఎందుకు పిలిచినా? ఇంకా వాన ఎన్ని రోజులు పడుతుందని చెప్తానని పిలిచిన. చెప్తా. ఎందుకు చెప్పా? మా నాన్ననేమో వాతావరణ శాఖలో పనిచేస్తుండు, మా తాతనేమో పైన పనిచేస్తుండు. ఇద్దరు ఫోన్ చేసి అడిగి చెప్తా. ఏందే మీ నాయన నైట్ అయితే 9 days పంటాడు, మీ తాత 3 సంవత్సరాల కిందనే పన్నాడు. నాకు తెలియకుండా వీళ్ళిద్దరు ఈ శాఖలు ఎప్పుడు చేరిరే? నీకు ఎటెల్లో కనపడుతున్నానే? నా మీద జోకులా? ముందు నా మీద ఒకటి వేసినావు కదా, నేను కూడా మీ మీద ఒకటి వేయాలి కదా. సరే ఆ ముచ్చట పక్కన పెట్టు కానీ ముందు ఎందుకు పిలిచినావు అది చెప్పు. నాకు ఇంట్లో పని ఉంది. అయ్యాదే రేపు మొగోళ్ళకి టీ వచ్చి కూడా కూర్చో, నేనే ఆడోళ్ళకి పిండి తెచ్చుకుని కూర్చోవాలి. ఇల్లు మొత్తం నేనే వచ్చిన పిండి పిండి పక్కనే ఉంది కదా, పోసుకొచ్చు కదా, దాన్ని నన్ను పిలవాలా? ఓహో నేను పోయా, నువ్వే పోయి నీకు పిసుకుడే కంటే మళ్ళీ నేనే పూసుకోవాలా? టేస్ట్ చూడు. నేను చూడా, నువ్వే చూడు. మధ్యలో తింటా బస్స బస్స. ఏముంది పా మధ్యలో బస్స బస్స తింటు. నువ్వు మీ అక్క లోపల పండ్రి, నేను మరి మిర్చి వేస్తా. నాడు మిర్చి వేయాలా? 2 అంటే 2. అరే ఏ ముసలి మా ఇంటికి వస్తుంది. మా అమ్మ వస్తుంది కానీ ముసలి అడిగితే నేను ఇంట్లో లేడని చెప్పి సరి పంపిపో. ఏదో అప్పుడు ఎవరు ఉన్నారా లేకపోతే సలికి మలుచుకొని అన్నారా? ఎవరు కావాలి? ఎవరివే పోరు నువ్వు? ఈ ఇంట్లో కొత్త ముఖం లెక్క కొడుతుంది. నేనా? ఈ ఇంట ఆమెకు చెల్లని, ఈ ఇంట ఆయనకు మరదల్ని. మరి నువ్వెవరు? అచ్చా పోరు గడిచిదే ఉంది. ఎవరు? నేను ఈ ఇంటి ఆడదానికి అత్తనే, ఈ ఇంటి మొవానికి అవ్వనైతా. మా బావకి 2 అవ్వలు రా. గంట మాట్లాడవేందే పళ్ళ మొక్కన్నానా? నేను వానికి అవ్వనైతా, పక్కింటి దాన్ని చిన్నవ్వనైతా. నేను ఏడాడేది రమ్మని పిలుసా బావా ఏదే చిన్నవా ఇటు వచ్చినాకి వాళ్ళ ఏం లేదురా బద్మాసి. ఉన్నవాళ్ళేవా అని వచ్చిన. అయినా 2 రోజుల నుంచి సప్పుడే లేవురా. నేనే అడిగిపోయినా చిన్నవా ఎటున్న పోదాం అన్నా ఒకటే వారు వచ్చిండే. ఎటు పోలేక ఇంట్లోనే మర్చుకుని పోయినా. ఏం
ఏమైనా చేసాం కలర్ పూసుకున్నట్టు ఇదా ఇది ఇది ఏం లేదులే. అయ్యా నీ సొమ్మంతా నేను ఎక్కువ తిన్నట్టు చేస్తున్నావేంద్రా చెప్పరాదే ఏందో ఏం ఊకో వేస్తున్నావా దీంట్లో ఏమని చెప్పు బంగారమా భాగ్యం నీ కొడలు చలికి ముచ్చట పడుతుంటే పిండి కలిపి నాలుగు మిర్చిలు వేసిన. అమ్మో మీరు ఎంత మంచోళ్ళరా నాకున్నారు కొడుకు కోడలు కనీసం షాయి పోయిన కూడా నన్ను పరాయాలకి చేస్తారా తేనచ్చినావు సేదాతో నాకెందుకురా షాయి 2 మిర్చిలు చెప్పు ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా తెస్తనే ఎందుకు నేను అసే ఉమా చిన్నగా వచ్చింది 2 మిర్చిలు తేలే. వాన పడుతుంది ఇంటికి బయటకు వెళ్తున్నావు కదా. నేను ఎడికి పోయినే పోరి ఇంటనే ఉంచి ఊగా మీ ఇంటి దగ్గర చూస్తున్నా నువ్వే కానొస్తలేవు తిని మిర్చిలు ఏ ఊకో నేను ఇంతగానే అడిగిననే తినే చిన్నవా తిను. అయ్యో నా కొడుకు అంటే మస్తు ప్రేమ నేనంటే అయ్యో దీంట్లో ఏముందత్తమ్మా బట్ట తిను. ఈ చిన్నవకి అయినా కోడలు మస్తు నిగరిగా అవుతుందేంద్రా రోజుకింత కాదే చిన్నవా పనంతా నేను చేస్తుంటే అది నిగనిగలు ఆడక నేను నిగనిగలు ఆడతాను. అమ్మో మీరిద్దరు అయితే ఎంత మంచి వాళ్ళు నాకున్నారు కొడుకు కోడలు నా కొడుకుకి పంచాట కాదు నా కోడలను చూసినావా అది పెద్ద అజ్జ కార్ది నాకు సాయం ఏమంటే ముక్కంతా ఇట్లా ఇట్లా తెచ్చుకుంటది ఇక అన్నం ఏమంటే మూతి ఇట్లా తెచ్చుకొని అన్నం ఏదేమయ్యేది ఏం చేయాలి కొడుక ఇంట్లో గిట్ల రబరపు ఉంది నాకు అట్లా చిన్నవా చెప్పు ఏదో తినను అత్తమ్మా ప్లేట్ ఇక ప్లేట్ అయ్యేగ పట్టు అవునరా మీ ఇంట్లో పల్లబోరు ఉంది ఎవదాది అయ్యో మా చెల్లెత్తమ్మా మీ చెల్లని కంట్రోల్లో పెట్టుకో గాలికి ఇష్టపెట్టకు వాళ్ళ మీద కీల మీద ఏ మంచి పిల్ల ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది కోరి తెలియదు నేను పోతున్నా ఏందే మనసు దీన్ని మనే తిట్టుకుంటూ పోతుంది. ఆమెకు తెలియదు ఏముంది కానీ ఆమె వచ్చింది బజ్జీల కోసం వాసన బట్టి వచ్చినట్టు నువ్వు ఇంట్లో బజ్జీలేదు అడు హలో ఈ గల్మిట్లో కూర్చొని ఏం చేసుకున్నావు అలుగుతున్నానే నువ్వు వచ్చి ముగ్గాయి గట్ల మాట్లాడతావేంది పురాగా మరి లేకపోతే కాదా బయటికి పోయి ఏమైనా పని చేసుకుందామంటేనేమో వాన ఇంట్లోనేమో మీరు ఏంది నాకు ఈ పోరు సవాల్ అయింది ఏ గట్ల కాదా నీళ్ళు బాగానే కొట్టబట్టే చలికి ఎందుకు బయట వణుక్కుంటూ కూర్చుని ఎందుకని లోపలికి రా. ఓహో అదంతా కాదు కానీ ఏదో ప్లాన్ వేసినట్టు ఏందో చెప్పు. ఏం లేదా నీళ్ళు బయట మస్తు వాన పడుతుంది కదా చల్లగా ఉన్నది. ఏం చేద్దాం ఏం లేదు రోడ్ మీద పోయి శనగపిండి తీసుకురా మిరపకాయ బజ్జీలు వేస్తా. పోయి ఇంకా చెట్లకు నీళ్ళు పోయిపోయాయి పో. వానల నీళ్ళేంది మరి ఈ వానలా నేను ఎట్లా పోయి శనగపిండి తేవాలని నానల్లా సావాలనా వాతావరణం వల్ల 4 రోజుల ముందే చెప్పిర్రు ఫుల్ భారీ వర్షాలు లేదు ముందుగా ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలి కదా. ఏ గట్ల కాదా నీళ్ళు ఇట్లా వర్షం పడుతుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీ వేసుకొని తిన్నాం అనుకో ఎచ్చగా ఉంటది. అసలు మీ అమ్మ కూడా ఇంట్లో లేదు. ఏ జవాకు వస్తుంది వస్తారండి వేద్దాం నువ్వు తప్పదంటావు. తప్పదే శక్తి లేదే మా అమ్మ తీసుకోపోయింది తువాలు కట్టుకుంటా తీసుకురా పొద్దువాల పిల్లమంటే పిల్లమైంది బజ్జీలకి చానులు తీసుకోతాం కాదు హరిత పచ్చిమిరపకాయలు కావాలిగా బజ్జీలు వేయాలంటే మరి ఏ పచ్చిమిరపకాయలు బాగున్నాయి ఓ ఉన్నాయా సరే తువాలు తీసుకురా. ఓమ్మ ఏడికి పోయినవి వాడరా మందిలో పడి ఎంతసేపు తిరుగుతావు. నేను ఎడికి పోయినరా ఈ రాములు కాని వాళ్ళ ఇంటికానే ఉంటే అయితే కానీ నీ పిల్ల మళ్ళీ ఎడికి తోలుతుందిరా. అది నన్ను ఒక దగ్గర కూర్చొని సదా నిలబడిస్తుందా పాల ప్యాకెట్ అని నీళ్ళ ప్యాకెట్ అని పెరుగు ప్యాకెట్ అని ఒకటే తిరుగులేదు నిలబడి దానికి ఎండా తెలియదు వాడ తెలియదు. మళ్ళీ ఇప్పుడు మిర్చిలో బజ్జీలో వేసుకుంటుందట శనగపిండి తీసుకురాపోండి మళ్ళీ ముళ్ళుగట్ట పెట్టి పొడిచినట్టు ముడుస్తుంది ఆ పిండి ఎడికి పోతుంది. ఓ పిచ్చి పడుకో నీకైతే పైసలు కాపాయిందో తెలియదు ఆ పిండి కోసం గన్ని పైసలు ఖర్చు చేస్తావురా. ఈ రాములుగా లోకి ఇన్ని మిర్చిలు వేసుకుంటారు నువ్వు అది ఇద్దరు పోయి తినిపోరి నీకు 4 ఇస్తారు దానికి 4 ఇస్తారు. నువ్వు తిన్నావా ఇగో నాకు కూడా ఇచ్చిర్రా 2 ఇచ్చుకోలే భూకరాల దాన్ని రమ్మను నేను రమ్మాట నువ్వు పోరా. ఇప్పుడు ఏం ఐడియాతో వాని ఇంటికి పోవాలి మొన్న వానికి నాకు పంచాలైంది మందా ఎవలేరా ఇట్లా రాములు రామయ్య ఈ పట్టు మాడకం అయితే చలికి బయటికి వెళ్తలేడు మరి రారాయ్ మళ్ళీ ఏంద్రా మా ఇంటికి జాతర అవుతుందా చేప కూడా వస్తుందా. అరే తాపెక్కోడు కాదురా నీకు మొన్న మందు తాగిపోయలేదు నా మీద కోపం పోలే. అరే రారా చల్ల ఒక బీర్ తాగు బీర్లో బీరకాయలేదు మేడం చల్లగా బీర్ తాగుతారా వాడక షాయ్ తాగుందా ఎచ్చగా 5 రూపాయలు సాయి నా పోటీ అనుకో
సోమది అందరు గిట్లా అలా మాట్లాడదు మీరేంద్రా మీ ఫ్యామిలీ భయపడబడరు ఒకటి వండుకోలేరు ఒకటి తినేరు ఏమనుకున్నావురా ఏమనుకోలేదు కుదిరెత్తుకుంటుండో మంచోడు నాకు తెలుసు మీరే దొరికిరా అయ్యా ఎందుకు రాను అట్లా చేస్తావు ఇగో మిర్చిలు నిన్ను పిలిచిన పజ్జలు దమ్మన్నా ఏదో దమ్మన్నట్టు బర్రు దాసుకొచ్చినవేందే ఇవ్వదాకా నువ్వే కదా మిర్చిలు అని ఎగబడ్డావు ఇప్పుడు వేసుకోసి ఇట్లా అంటున్నావు ఎవరిదాకా ఇంటున్నప్పుడు నాకు వేసుకురా అంటే మీరే తిన్నారు ఇప్పుడు మిగిలిన మిర్చిలు తీసుకొచ్చి నాకు ఇస్తా అనుకుంటున్నా ఆడ తింటాడు ఇవి ఆయన కాదు నీకే అయ్యో నేను సిగ్గుపడదు ఈ తింటా అరే మా నామగుడికి ఏం పెట్టాలి మిగిలిన పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా ఏం పెట్టాలి ఇదిగా ఉప్పు తక్కువ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన లోపల బారా పప్పు కూడా తక్కువైందని నేను చూస్తున్నాను ఇక పప్పు అందరూ జోక్ మందు తక్కువ గట్టిగా వేస్తుండు ఆగో నువ్వెందుకు గీడున్నావు పిండికి పోలేదా రా 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 పిండి దుకాణం మా ఇంట్లో ఉంది పోయి ఉన్న మధ్యలో నేర్చుకునేపో ఫ్యామిలీ మొత్తం ప్లాన్ మీద వచ్చారు సేపో రా హరితారా మిర్చిలు ఇది పట్టుకోరా జై నీ అబ్బా పిండి తెచ్చా కాగలేదా ఊరుకొచ్చా సక్కడికి పడిపోతున్నా గుట్టలు ఇంకెంతసేపు అవుతారు నువ్వు పోయి గంట సేపు అవుతుంది అసలు వచ్చిన అవ్వ చెప్పలే చెప్పింది నేను చెప్పింది కాబట్టి ఇంటికి వచ్చినా ఒక గంట సేపు ఆగితే ఏమైంది ఇప్పుడే బయటకు వెళ్తే అరే పిండి వద్దా మరి చేసుకోనికి వేడిగా ఇగో హరిత తినే మిర్చిలు ఏదిగాక మాకు ఇప్పుడే మీ మధ్యని పంపుతున్నా పెళ్లి తీసుకురామని అప్పుడు మేము కూడా వేసుకున్నా వేడివేడిగా బజ్జీలు ఆకుర్రా మీ యాక్టింగ్ మీరు మధ్యలోకి వచ్చిరని మాకు అర్థమైంది కానీ ఏమే ఇంట్లో ఏమన్నా వేసుకుని రాపోవే ఇంకేంటి తినిపోయి ఏమే మంది కూడా నా లెక్క నిజాదిగా బతారు పోయి ఏదో ఇచ్చారు మనలోని వేరే వాళ్ళు అయితే దగ్గర కూడా అడిగిపోతుండే మీరు తినరో లేదా తినరా మాకేమవుతుందేరా నువ్వు కడుపుంటూ తిను సెల్ పెడుతున్నాడు ఏదో ఇచ్చినా కానీ థ్యాంక్ యూ బాయ్ బీరెడ్డి గారా మీరు ఈ చలికి బీరు తాగుతారా ఎత్తారు ఎప్పుడు అనుకోగాని ఎప్పుడైనా ఎండకు వచ్చేవాడు ఆఫీస్ నడు మళ్ళీ రాకుర్రా బాబు మళ్ళీ వచ్చిన టోపీ పెట్టినవరా నాకు పెద్ద టోపీ